TV15 న్యూస్ కి స్వాగతం. విజయవాడ 63వ డివిజన్ న్యూ రాజీవ్ నగర్ లో సియోన్ అసెంబ్లీ చర్చ్ నందు మరియు 62వ డివిజన్ బైబిల్ మిషన్ సకిల మహిమలాయం నందు క్రిస్మస్ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు ప్రభుత్వ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసి కేక్ కట్ చేయడం జరిగింది. ఈ రోజు యేసుక్రీస్తు బోధనలను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని, ఆ యేసు ప్రభు చల్లని చూపులు ప్రజలందరిపై ఉండాలని ప్రార్థిస్తూ బోండా ఉమా అందరికీ క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు లబ్బా వైకుంఠం, బత్తులకొండ, పైడి శ్రీను, కోలా శ్రీను, దివి ఉమామహేశ్వరరావు, మోతుకూరి కాసం, కాకొల్లు రవి పాల్గొన్నారు. ప్రపంచం మొత్తం కూడా ఆ క్రీస్తు పుట్టినరోజు 25వ తారీఖు వరకు ఎదురు చూస్తూ ఉంటారు. మనం అనేక సెమీ క్రిస్మస్ చేసుకున్నాం. ఇవాళ క్రిస్మస్ పండుగ. ఈ క్రిస్మస్ పండుగ సందర్భంగా ప్రభు క్రీస్తుని మనం ప్రార్థన చేయాలి. రేపు రాబోయే కొత్త సంవత్సరం, ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏర్పడినాక ఇది తొలి క్రిస్మస్. ఈ తొలి క్రిస్మస్ లో మనకి ఆ ప్రభు క్రీస్తు మనకి ఇచ్చినటువంటి బైబిల్ ద్వారా ఇచ్చినటువంటి సందేశం, తోటి వారిని ప్రేమించు, పేదల్ని ఆదరించు, బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండు, పేదలకు అండగా ఉండదు. ఆయన ఏదైతే బైబిల్ ద్వారా మనకు సూచించారో ఆ మార్గాన్ని అనుసరిస్తున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని సందర్భంగా గుర్తు చేస్తారు. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఈ ప్రభుత్వం రాగానే వృద్ధులకి వితంతులకి గతంలో 3,000 రూపాయలు ఇచ్చే పింఛన్ని 4,000 పెంచిన పింఛను ఈ ప్రభుత్వాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. దివ్యాంగులు వికలాంగులకి 3,000 రూపాయలు ఇచ్చే పింఛన్ని దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా 6,000 రూపాయలు పెంచారు. ప్రతి మహిళకి రేషన్ కార్డులో ఉన్నటువంటి ప్రతి మహిళకి 3 గ్యాస్ బండ్లు ఉచితంగా ఇస్తాం. పేదవాళ్ళకి కడుపు నిండా అన్నం పెట్టే విధంగా అన్నా క్యాంటీన్లు పెట్టాం. ఇంకా త్వరలోనే మహిళలకి 18,000 రూపాయల డబ్బులు, చదువుకునే పిల్లలకి డబ్బులు, అది కూడా ఎస్ఐ ఆశీస్సులతో కొత్త సంవత్సరంలో తప్పనిసరిగా ఈ ప్రభుత్వం పేదవాళ్ళకి ఇచ్చిన ప్రతి మాటని నిలబెట్టుకుంటుంది. ఆ యేసు ప్రభు దీవెనలతో అని సందర్భంగా ఖచ్చితంగా చేస్తాం. ఏదైతే మనకి సూచించాడో ప్రజలకు అండగా ఉండమని, పేదలకు అండగా ఉండమని ఆ మార్గంలోనే వెళ్తున్నాం. అట్లాగే మనందరి క్రిస్మస్ ప్రార్థనలో రేపు రాబోయే కొత్త సంవత్సరం, ఇంకొక 5 రోజుల్లో కొత్త సంవత్సరం 2025 రాబోతా ఉంది. 2025 సంవత్సరం మనందరి జీవితాల్లో అద్భుతంగా ఉండాలి. యేసు ప్రభు ఆశీస్సులతో కొత్త వెలుగులు రావాలి.
మనకి గతంలో జరిగినటువంటి నష్టాలు, కష్టాలు, ఇబ్బందులు కొత్త సంవత్సరంలో రాకుండా మనందరం కూడా బాగుండే విధంగా ప్రభువుని ఈ ప్రార్థనా మందిరంలో ఈ క్రిస్మస్ సందర్భంగా ప్రార్థించి ఆయన ఆశీస్సులు పొందాలి. మన రాష్ట్రం, మన నియోజకవర్గం, మన ప్రాంతం అందరం బాగుండాలి అని చెప్పి కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మన పాస్టర్ లోకేష్ గారికి, అలాగే మా క్రిస్టియన్ కమిటీ ఆర్గనైజేషన్ ఇన్ఛార్జ్ ఉన్నటువంటి డి ఉమామహేశ్వరరావు, అలాగే రమణ, అలాగే మోర్కూర్ కాసిం, అట్లాగే కోలా సీను, ఈ డివిజన్ సీనియర్ నాయకుడైనటువంటి రవి, అలాగే భక్తుల కొండ, అలాగే అచ్యుతరావు, ఇంకా మిగిలినటువంటి చాలా మంది బయట ఉన్నారు. వాళ్ళందరికీ మీ అందరు కూడా పేరు పేరున హృదయపూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలు, అభినందన తెలియజేస్తూ మనందరి జీవితాల్లో కొత్త వెలుగులు వచ్చే విధంగా ప్రభు ఆశిస్తున్న వాళ్ళని మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. దీనికి మన ఎమ్మెల్యే గారు తెలుపుతారు. అందరు కూర్చుందాం మనందరం కలిసి. డిసెంబర్ నెలలో ఆ యేసు ప్రభు వారి పుట్టినరోజోత్సవాల మధ్య సెమీ క్రిస్మస్ చేసుకుంటాం. ఇవాళ క్రిస్మస్, నిన్న రాత్రి అంతా కూడా ప్రార్థన చేస్తాం. ఈ ప్రార్థనలో మనం ఇంకొక 5 రోజుల్లోపు రాబోయే కొత్త సంవత్సరం ఆ ప్రభు ఆశీస్సులతో మనందరి జీవితాల్లో కొత్త వెలుగులు రావాలని